నేను ఒకటే చెప్తున్నా నా వెనకాల అంత కుట్ర చేయాల్సిన అవసరం లేదు. నువ్వు మాకు దేవుడు అన్నా, సినిమా ఫీల్డ్ కే కాదు దేశం మొత్తానికి, యూత్ కి, ప్రజలకి నువ్వు దేవుడు అన్నా. అట్టాలని కప్పుకోండి అన్నాడు. ఇలా తప్ప చెప్పండి నాగబాబు గారిది నేను చూడలేదు. ఆ రోజు పొలంలో ఆడెవరితో చూపించావు, అప్పటి నుంచే నా లైఫ్ రివర్స్ అయిపోయింది. దానికి ఎక్కువ వెళ్ళిపోయి చేస్తుంటే మళ్ళీ నీ చూడాలా? నాకు అర్థమైంది ఏంటంటే సలహాలు ఇవ్వటం మానుకోవాలా. ఏమంటే కొంచెం జంకడండి, నలుగురు పెద్దోళ్ళ పేర్లు చెప్పండి, వదిలేస్తారా? అదే ప్లాను, కంగారు పడకు. నేను పర్సనల్ గా చెప్తున్నాను, చాలా మంది హీరోయిన్స్ నన్ను అప్రిషియేట్ చేస్తారు బికాస్ ఆఫ్ ద వాయిస్ ఐ హ్యావ్. నేను ఆ పర్టికులర్ పర్సన్ కి ఒకటే అడగాలనుకుంటున్నాను. చెప్పు. ఇదంతా చెప్తున్నారు కదా XYZ, మీరు ప్రొడ్యూసర్స్ కి ఎందుకు చెప్పట్లేదు ఇలాంటి డ్రెస్సులు మీరు మూవీస్ లో వేయించకండి, యూత్ ఏం నేర్చుకుంటారు అని? నా లంగా ఊడిపోవడం తప్పు కాదు, పక్కింటి కుర్రాడు నవ్వడమే తప్పంటేలా. సెకండ్ క్వశ్చన్, ఇంకా క్వశ్చన్ లాస్ట్ క్వశ్చన్ రా. మీరు చాలా మంది హీరోలకి మీరు ఫ్రెండ్స్ కదా, హీరోస్ కి ఎందుకు చెప్పట్లేదు? మీ ఇదేంటి ఏమంటారు, సినిమాలో ఒక పర్టికులర్ సీన్ లో అంత ఎక్స్పోజింగ్ ఎందుకు చేపిస్తున్నారు? ఒక సాంగ్ కి డాన్స్ వేసేటప్పుడు ఎందుకు ఇలాంటివి చేపిస్తున్నారు? మీరు ఐటమ్ డాన్స్లు ఎందుకు వేపిస్తున్నారు? ఇదో ప్రశ్న, సమాధానం అటు చూడు బే. డ్రెస్సింగ్ ఒకటి, బయటికి పోయినప్పుడు నువ్వు ఒక డైరెక్టర్ నిర్మాతలు చెప్పినప్పుడు నీ ఇష్టం వచ్చిన వాళ్ళు చెప్పినట్టు వినండి. ఎందుకంటే డబ్బు కోసం మనం వేషాలు వేస్తున్నావు. నేనెందుకు అందులో లాగాను, మిమ్మల్ని ఏమన్నా అన్నానా అంటే? ఈ ఆంటీ గారికి ఏమైనా గింత ఇంకా మాట్లాడుకుంటే ఇంకా ఎదురు మాటలు మాట్లాడుతుంది ఎందుకండి? మీరు మూవీ ఇండస్ట్రీలోనేగా ఉన్నారు, మీరు మూవీ ఇండస్ట్రీ లేడీస్ గురించే కదా చెప్తున్నారు. నాకు ఈ సినిమా కాకపోతే నేను రైతు కొడుకుని, నాకు 30 ఎకరాల పొలం ఉంది, వెళ్ళి బతుకుతా. కనీసం పద్ధతిగా ఉండండి. ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు చేసినప్పుడు అన్న మాట ఆ మాట మాట్లాడండి. నేనెందుకు అందులో లాగాను, మిమ్మల్ని ఏమన్నా అన్నానా అంటే? నేను కూడా హీరోయిన్నే, నేను కూడా ఫీమేల్ లీడ్ క్యారెక్టర్స్ 1-2 చేశాను. మన ఇండియా సంప్రదాయ ప్రకారంగా ఉండమన్నారే తప్ప మీరు ఇప్పుకొని తిరగండి అన్న మాట మాట్లాడలేదు కదండి శివాజీ గారు. నేను ఎవరిని అనలేదే పలానా వాళ్ళ పేరు పెట్టి. బలైంది ఎవరు ఇప్పుడు? ప్రజల చేతిలో బలైంది ఎవరు? నాకేంటమ్మా. ఇలియానా, ఆర్తి అగర్వాల్, సాక్షి శివన్, కరీనా కపూర్, కత్రినా కైఫ్ లాంటి పతిపతులు పుట్టిన ఈ కర్మభూమిలో షకీలా లాంటి కామపిశాచి ఉండటం ఈ సొసైటీకి డేంజర్. కాబట్టి ఈ షకీలాని కఠినంగా శిక్షించాలని కోర్టు వారిని నానా రకాలుగా బతిమలాడుకుంటున్నారు. అబ్జెక్షన్ యువర్ ఆనర్, ఇది నా క్లయింట్ షకీలాపై జరుగుతున్న కుట్ర. ఇట్ట తయారయ్యేనే మీరంతా సీరియల్ కిల్లర్స్ లాగా. ఆయన ఎంత పద్ధతిగా చెప్పిండు, ఆయన మీద అంత రియాక్షన్ చేయాల్సిన అంత అవసరం ఏమకే వచ్చింది? హీరోయిన్ అంటే సైడ్ క్యారెక్టర్ ఎందుకు రియాక్ట్ అవుతుందనేటటువంటిది నాకు అసలు అర్థం కావట్లా. అంటే ఆమె అటెన్షన్ తోపడానికి ఈ గ్యాప్ లో వచ్చే ఈ విధంగా శివాజీ ఈ విధంగా నేను ఒక ఫెమినిస్ట్ ని నేను సపోర్ట్ చేశాను మాట్లాడడానికి, అతనైతే ఆ విధంగా మాట్లాడుతుందని చెప్పి. ఏంటి విషయం నీకు తెలిసిందా? నాకేంది, ఏపీ హోల్ మొత్తం తెలుసు. ఎవరు అనసూయ అంత చించుకొని మాట్లాడుతుంది, దాని డ్రెస్సింగ్ దాని కళ్ళకు కనపడదండి. నన్ను ఏదైతే పేరుతో పిలిచారో ఈ స్క్రీన్ షాట్ తీసి మీకు, అలాగే మిమ్మల్ని ప్రవోక్ చేసిన ఆ ప్రెస్ మీట్ లో మాట్లాడిన పెద్ద మనిషి అందరికీ లా అండ్ ఆర్డర్ నుంచి రెస్ట్రిక్షన్స్ వస్తాయి. కానీ భయపడే రకాన్ని మాత్రం ఎప్పటికీ కాదు. ఇది పొగరు కాదు, ఇది నా ఆత్మాభిమానం. అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుకోవద్దు, మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. సలహాలు ఇవ్వటం, మంచి మాటలు చెప్పటం మానుకోవాలి. ఎవరిదాడికి తెలుసు ఇక్కడ. ఒక్క నిమిషం, అదే చెప్తాను. ఒక్క నిమిషం, నేను చెప్పాలనుకుని చెప్పనండి. మళ్ళీ అంటే నేను అనేది దీన్ని ఇంతటితో ముగించుదామని, ఈ డిస్కషన్ ఇంతటితో ముగిద్దామని చెప్తున్నా. ఎవరి అభిప్రాయాలు ఎవరి వాళ్ళకి తెలుసు. ఇక్కడ మంచి మాటలు చెప్పాను, చెడ్డ మాటలు చెప్పాను అనే దానికి బ్యారియర్ లేదు. వెరీ క్లియర్. మనమేమో శుభ్రంగా అవయవాలు విప్పుకుని ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ, పైగా ఇక్కడ మంచి ఈ ఖాళీలు కనపడేలాగా ఇంకా కటింగులు చేయించుకుని ఇల్లాళ్ళండి పెళ్ళైన వాళ్ళు విడదుంపదగా. ముందేమో పావు కటింగ్, వెనకాల అర కటింగ్. ఆడే కరెక్ట్, అయ్యగారే కరెక్ట్, ఎవరు కాదు.
పెళ్ళైన వాళ్ళు 40 ఏళ్ల వాళ్ళు. దాని గురించి మాట్లాడితే నా నోట నుంచి మంచి మాట్లాడారు చెప్తానా. సమాజాన్ని మనం దృష్టిలో పెట్టుకుని మన పద్ధతి మనం మార్చుకోవద్దా? ఈ మాట ఎవరన్నా చెబితే నేరస్తులా? ఇప్పటికైనా అర్థమైందిరా బాలు. నిజం చెప్తే ఈ పాడులోకం అర్థం చేసుకోదురా. మీ మీద పడి కరిచేయడం ఆడవాళ్ళు. నన్ను గర్వణ చూస్తాను నేను. ఎవరల్లా కాదు అయ్యగారే కరెక్ట్. ఆలోచన చేయాలి. కనీసం ఏం చేస్తున్నాం, ఎలా బతుకుతున్నాం, సమాజం ఎలా ఉంది, దాన్ని బట్టి తీసుకోవాల్సిన జాగ్రత్తలు. అతి మా అందరికీ బట్టలు వేసుకోవాలి అనే చిన్నపిల్లలం కాదు మేము. ఆ హక్కులు మాకు తెలుసు. మా ఇష్టాలు మమ్మల్ని జీవించాల్సిందిగా ప్రార్థిస్తున్నాం సార్. నువ్వు పాజిటివ్ గా మాట్లాడి నాకు నెగిటివ్ కనపడుతాను నీలో. నాకు ఎందుకు నెగిటివ్ ఎనర్జీ? నువ్వు నెగిటివ్ ఎనర్జీ. ప్రాచీనమైన వాదన ఎంత తప్పు, ఈ అతి నవీనమైన వాదన కూడా అంతే తప్పు. అసలు మన భారతీయ సంస్కృతి సమన్వయ సంస్కృతి. మంచి చెడ్డ ఏమిటో గీత గీసి విచక్షణ చేసి తెలుసుకోవాలి. నేను ఒక ఆడదాన్ని, నేను గ్లామరస్ గా అందంగా ఉండాలనుకునేదాన్ని. నాకు ఇష్టమైనట్టుగా నచ్చినట్టుగా బట్టలు వేసుకోవాలనుకుని చాలా మంది ఫీమేల్ యాక్టర్స్ లాగే నేను కూడా ఉన్నాను. ఎవరావిడ? లీలారాణి అని స్త్రీ సంక్షేమ నాయకురాలు సార్. ఏం చేస్తా ఉంటుంది? మొగుడుతో కాపురం తప్ప అన్నీ చేస్తుంటది. ఒక చిన్న గీత ఉంటుందని, చాలా స్వల్పమైన రేఖ లాంటిది. శృంగారానికి అశ్లీలానికి మధ్యలో ఆ గీత చెరిగిపోతే అశ్లీలం అయిపోతుంది. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. అంటే నోరు పడిపోయిందా? నా ఒపీనియన్ అడిగినప్పుడు నేను చెప్పాను సార్. ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తాంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన